ఇప్పుడు అయిపోయింది బాల్ తీస్తున్నా అవును अभी भी खेले तो अच्छा ही होगा क्योंकि लास्ट मैच में थोड़ा उनके दिल में है कम्मा का सारा काम अच्छी लाइफ है अच्छी साइड है और मिलजुल के काम करें और हमारा तो मैं यही कहूँगा कि सब लोग आए और अपनी जो भी इच्छा है वो अपना अपना ले जाएँ अच्छे तेलंगाना के लिए दुआ करें बहुत बड़ा तेलंगाना के लिए भी दुआ करें तो हमारे सीएम साहब के लिए भी रेड्डी साहब के लिए जिनके उन्होंने इतना स्टेट को इतना अच्छा चला रहा है माशाल्लाह से और ये क्या लोगों कनिపిస్తాయి आज तो अभी वो माइनॉरिटी का अभी एजेंडा में तो कोई भी एजेंडा మోకం మీద పెడతారు దర్శన్ రెడ్డి చెప్పనా అన్నా లోపల రానిస్తారా నాకు కొడతారు పోలీసులు గుళ్ళేడా కారణ గుళ్ళకి రానిస్తారు ఈడికి రానిస్తారు బయట ఉంటే లేదు మనకి అయినోరన్నా క్యాబినెట్ సమావేశం సమ్మక్క సారాలమ్మ సన్నిధిలో చాలా సంతోషంగా ఉంది. ఫోన్ ఈ ఫోన్ యావత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రులు అధికారులందరూ కూడా ఆ వనదేవతల సమక్షంలో సమావేశం చేసుకోవడం అనేది అన్న ఫోను మంచి ఆలోచన. ఎందుకంటే సమ్మక్క సారాలమ్మ చరిత్ర అందరికీ తెలిసింది. దేవతలే కాదు, పౌరుషానికి ప్రతీక. ఆనాటి పరిపాలనలో ఆనాడు గిరిజనుల పైన మోయరానటువంటి పన్నులు విధించిన సందర్భంలో రకరకాల అన్యాయాలు జరుగుతున్న సందర్భంలో సమ్మక్క సారాలమ్మ అంటే మహిళలై ఉండి వీరోచితంగా పోరాటం చేసి అన్యాయాన్ని ఎదిరించి ధైర్యంగా అన్న ఫోన్ అన్న సరే ఎందుకు పెట్టన్నా వాస్తవం చెప్పాలంటే మహిళా సాధికారిక ఈనాడైతే మాట్లాడుతున్నాము. అంటే ఆనాడే 100 సంవత్సరాల క్రితమే మరి మహిళా సాధికారికలకు అంటే వీర నారీల సమక్షం
రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను స్ఫూర్తిగా సమగ్ర సారాలను స్ఫూర్తిగా తీసుకొని ఫోన్ న్యాయం సమన్యాయం ప్రజాస్వామ్య పరిష్కారం అన్నా అన్నా చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళిన సందర్భంలో వాళ్ళను ఆదర్శంగా తీసుకున్నందుకే ఈనాడు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టినామంటే చెప్పినట్టుగా ఒక మంచి సందర్భం. కొందరు క్యాబినెట్ మీటింగ్ అయితే అడవులు పెట్టేది క్యాబినెట్ మీటింగ్ అంటే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మంత్రుడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం ఉన్నట్టు లెక్క. సెక్రటేరియట్ ఉంటేనే ప్రభుత్వం కాదు, మంత్రి ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం. సో ప్రభుత్వం మొత్తం ఆదివాసీల ప్రాంతం గిరిజన ప్రాంతానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ సమక్షంలో ఖచ్చితంగా ఈ యొక్క సమగ్ర సారాలమ్మల స్ఫూర్తిగా చేసుకున్నప్పుడు గిరిజనులు కూడా సంతోషిస్తున్నారు. వాళ్ళ యొక్క కష్ట సుఖాన్ని కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఇంత దూరం వచ్చి అడవులోకి వచ్చి కాబట్టి 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనాడు ఈ క్యాబినెట్ ఇంకా ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత సమ్మక్క సారాలమ్మను ఏ లక్ష్యం కోసం గిరిజనుల అభివృద్ధి గిరిజనులకు న్యాయం అందించడం ఆనాడు ఏ విధంగా అయితే వీరోచితంగా పోరాటం చేసి ఒక స్ఫూర్తినిచ్చి యావత్ సమాజాన్ని, మరి ఈనాడు వాళ్ళు వ్యక్తులు కాదు, ఆనాడే మహిళా శక్తులు. మరి యావత్ ఇలా ఏషియాలోనే అంటే ఆసియా ఖండంలోనే అత్యంత గొప్ప వైభవంగా నిర్వహించుకున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర. సారాలమ్మ ఆనాటి యుద్ధంలో వీరమరణ పొందింది. సమ్మక్క ఆనాడు అడవుల్లోకి వెళ్ళిన తర్వాత చనిపోలేదు, ఆమె అదృశ్యమైంది. మా గిరిజనుల దేవతగా, మా గిరిజనులు కాపాడాలి దేవతగా కాదు. ఇలా యావత్ గిరిజన మొత్తం కూడా విశ్వసిస్తాము. వాస్తవం కూడా ఇప్పటి కూడా ఆరాధ్యప్రదంగా భావిస్తాం. మరి లక్షలాది మంది, నేను కూడా ఏంటంటే నాకు చాలా సంతోషం ఉంది, టూరిజం మంత్రి కల్చరల్ మినిస్టర్. అది ఈ టూరిజంను సమ్మక్క సారాలమ్మ ప్రాంతం ఈ పరిసర ప్రాంతాల్లో టూరిజంను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి నాకు కూడా సమ్మక్క సారలకు స్ఫూర్తి ఇచ్చినట్టు మంచి కార్యక్రమం. ఈ తర్వాత ఇంకా మంచి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సమ్మక్క సారాలకు సంబంధించి ఇంకా స్ఫూర్తితో పనిచేయాలి. వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని ఆశిస్తూ క్యాబినెట్లో ఏముంది క్యాబినెట్లో ఏం మాట్లాడే ముందు చెప్తే అది క్యాబినెట్ షెడ్యూల్. క్యాబినెట్లో అంశాలు మేము ప్రమాణం చేసినప్పుడే చెప్పినాం. ప్రమాణం చేసి మరి ఆ ప్రమాణాన్ని మేము ఇవాళ ఎట్లా అది ఏది ఉన్నా కూడా క్యాబినెట్ అంశాలు చర్చించకూడదు. సమ్మక్క సారాలమ్మ సన్నిధిలో ఉండి కూడా మనం మాట నిలుపుకోబోతే షెడ్యూలు సీఎం గారు ఇనాగ్రేషన్ ప్రారంభం నిర్మాణాలు అందరూ నిర్మాణాలు 3 మాసాల లోపల ఇవన్నీ చేయడం వాటిని ఇనాగ్రేషన్ అక్కడి నుంచి ప్రదీప్ సైడ్ అన్నా శ్రీకాంత్ కరెంట్ కరెక్ట్ టైం బ్రో వేసుకో
వివేక్ మందల హలో మీరు సీఎం వస్తాడు విజువల్స్ కాపీ పెట్టుకోవాలి వచ్చిండు ఒక్క నిమిషం బ్రో సీఎం వచ్చిండు ఒక్క నిమిషం మళ్ళీ కాల్ చేశారు చెప్పినాం ఒక్క నిమిషం సరే ఒక్క నిమిషం ఇదేనా వచ్చిండు ఏ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈసారి మేడారం జాతర నిర్వహించబోతుంది, సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు కావచ్చు, ప్రధానంగా ట్రాఫిక్ లాంటి సమయంలోనే కేబినెట్ సమావేశం ప్రారంభం కానున్నది. ఇవాళ అక్కడ కేబినెట్ సమావేశం తర్వాత కూడా మీడియా సమావేశంలో కూడా ముఖ్యమంత్రి ఇతర మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ కేబినెట్ సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎప్పట్లో రైతు భరోసా తీసుకోబోతున్నారు కూడా ఈ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారు. చాలా రకాల నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి గిరిజనుల అభివృద్ధికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, భయం అయితే నాకు చేసిన అభివృద్ధి పనులు వీటన్నింటిపైన సుదీర్ఘంగా కేబినెట్ భేటీ అయితే జరగబోతుంది. సుదీర్ఘ చర్చ అయితే జరగబోతుంది. గతంలో ఎప్పుడు ఎక్కడ హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఇక్కడ నుండే పాదయాత్ర ప్రారంభించారు. అన్న నాకు ఇది నీ హెడ్ వస్తుంది సీఎం పాదయాత్ర చేశారు. రైట్ ఆన్ చేయరాదు కేబినెట్ భేటీకి సైడ్ అందరూ కూడా కేబినెట్ భేటీ వస్తున్నారు. నేరుగా ఆడిట్ కాకుండా వెనకాల ఉన్న భూముల వద్ద చూస్తున్నారు. స్వస్థ మేడారంలో చక్కగా భక్తుల నివాస ప్రాంగణంలో భక్తులందరూ కూడా ఇవాళ ఇక్కడే బసగిస్తున్నారు. అవునవును ప్రచారం నడవచ్చు మనం రాజు ఒక 10 నిమిషాలు లాస్ట్ 9:15 ఇక్కడ మన ఓల్డ్ స్టేట్ మన బ్యాక్ అన్నాడు ట్రాఫిక్ అదే సార్ అక్కడనే ఎక్కేసినట్టున్నావు అది ఎవరు మన కార్ ఎందుకు వస్తుంది సార్ వాళ్ళు control from executive DM conveys has started for meetings, public meetings. హైదరాబాద్ జంక్షన్ అండ్ ట్రాఫిక్ వన్ మీటింగ్ చేస్తారు. ఎందుకంటే అంతా క్లియర్ పెట్టుకోండి సార్. కన్వాయ్ స్టార్ట్ అయింది సార్
మున్సిపాలిటీలు కార్పొరేషన్లో టైం పూర్తయిందో, ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు టైం పూర్తయిన 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ 2 రోజుల క్రితం రిజర్వేషన్లు కూడా ఫైనలైజేషన్ చేయడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ వీటన్నిటి ఆధారంగా 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు శివరాత్రి ఉంది, 16వ తారీఖు నాడు రంజాన్ ఉంది. వీలైనంత మళ్ళీ ఆ తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఇతరత్రా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈరోజు ఏకగ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంతో పాటు ఏదైతే గోదావరి పుష్కరాలు 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు గోదావరి పుష్కరాలు రానున్నాయి. అంటే వచ్చే సంవత్సరం జూలై 27వ తారీఖు ఈ గోదావరి పుష్కరాలని ఇప్పటి నుంచే ఒక మంచి ప్లాన్తో అద్భుతంగా ఈ గోదావరి పుష్కరాలు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బాసర నుంచి భద్రాచలం వరకు ఏవైతే పురాతనమైన ప్రసిద్ధ టెంపుల్స్ ఉన్నాయో ఈ టెంపుల్స్ అన్ని ఒక టెంపుల్ సర్క్యూట్ గా ఏర్పాటు చేసి దీంట్లో ఎకో పార్కులు కానీ అనేక చాలా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. దీంట్లో నదీ పరివాహక ప్రాంతం ఉంటుంది. ఎకో టూరిజంతో పాటు పురాతన ఆలయాలని అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఆలయానికి మెరుగైన డెవలప్మెంట్ చేయడంతో పాటు టూరిజంగా కూడా ఈ బాసర టు భద్రాచలం ఏదైతే టెంపుల్ సర్క్యూట్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక కన్సల్టెన్సీని కూడా ఫైనల్ చేశాం. ఈ జనవరి ఎండులో ఫిబ్రవరి 15 లోపు కన్సల్టెన్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి మార్చి 31 నాటికి ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైతే ఇప్పుడు మేడారంలో శాశ్వత అభివృద్ధి చేశామో అదే తరహాలో ఈ బాసర టు భద్రాచలం టెంపుల్ సర్క్యూట్ ఈ మధ్యలో ఉండే టూరిజం డెవలప్మెంట్ ఎకో పార్కులు అన్ని వసతులని ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా మార్చి 31 లోపు దీన్ని డిసైడ్ చేయాలని దీనికి కేబినెట్ సబ్ కమిటీని కూడా అతి కొద్ది రోజుల్లో ఫైనల్ చేయాలని ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీంతో పాటు హైదరాబాద్ మెట్రో ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. గ్రామీణ ప్రాంతంలో మెరుగైన రోడ్ల కోసం ఎలా అయితే ప్రణాళిక R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఎలా అయితే ఒక ప్రణాళిక చిత్తశుద్ధితో ఇరువురు మంత్రులు సమక్షంలో ఒక ప్రణాళిక తయారు చేశామో అదే పద్ధతిలో పట్టణ వాసులైన హైదరాబాద్ మెట్రో సంబంధించిన విషయంలో కూడా ఫేజ్ 1 కి సంబంధించిన అంశాన్ని L&T దగ్గర నుంచి టేక్ ఓవర్ చేసే విషయంలో చాలా క్షుణ్ణంగా డిస్కస్ చేశాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసము నెక్స్ట్ కేబినెట్ కి మళ్ళీ ఆ ఫైల్ సర్క్యులేట్ చేయాలని అధికారుల్ని ఈ కేబినెట్ లో ఆదేశించడం జరిగింది. దీంతో పాటు ఫేజ్ 2A, ఫేజ్ 2B, ఈ ఫేజ్ 2A, ఫేజ్ 2B కి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా
టైం టేకింగ్ కాబట్టి ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసే అంశాన్ని ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దీనికి సుమారు 2,787 కోట్ల రూపాయలు 2,787 కోట్ల రూపాయలు ఈ ఫేజ్ 2A ఫేజ్ 2B హైదరాబాద్ లో ఏ మెట్రో రైలు అయితే ఎక్స్టెన్షన్ చేయాలని అనుకుంటున్నామో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొర్రీలు పెట్టిందో ఆ కొర్రీలన్నింటినీ పరిష్కరిస్తూనే ఈ ఎక్స్టెన్షన్ కి సంబంధించిన లైన్ ఎక్స్టెన్షన్ కావాల్సిన భూసేకరణని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టడం కోసం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ ఆర్థిక పరంగా 2,787 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు. నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించిన ఒక అంశాన్ని కూడా అప్రోచ్ చేశాం. దానికి సంబంధించి పెద్దలు సహచర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తారు. అదే రకంగా హైదరాబాద్ లోని త్రిపుల్ సి నుంచి శిల్పా లేఅవుట్ రోడ్డు వరకు హైదరాబాద్ లోని ICCC నుంచి శిల్పా లేఅవుట్ వరకు సుమారు 9 కిలోమీటర్ల రోడ్డు అంటే హై లెవెల్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేసే దాన్ని ఈ రోజు ఫ్లైఓవర్ కి సంబంధించింది ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతంలోని 9 కిలోమీటర్ల ప్రాంతంలో ఏవైతే ఈనాడు హైదరాబాద్ పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి శాశ్వతంగా వాళ్ళ సమస్యని పరిష్కరించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఈనాడు చేపట్టడం జరిగింది. అదే రకంగా ఏ సమ్మక్క సారలమ్మ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసామో ఏదైతే ఈ గిరిజన ప్రాంతం ఈ నియోజకవర్గం ఉందో ఈ ములుగు జిల్లాలో అక్కకు సంబంధించిన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాని గురించి సీతక్క గారు కూడా మాట్లాడటం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు ఒక పుణ్యక్షేత్రంలో సుమారు ఇప్పుడు రాత్రి 10 కావస్తుంది. విలేక మిత్రులు కూడా అక్కడ చలి ఎక్కువగా ఉంది. అయినా కూడా అంటే హైదరాబాద్ సెక్రటేరియట్ లో ఏసీ రూముల్లో మనం రాత్రి 11, 12 కూడా కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం. కానీ దానికి భిన్నంగా ఈ గిరిజన ప్రాంతంలో ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో గిరిజనులు ఆదివాసులు ఆరాధ దైవంగానే కాకుండా ఈ ఆదివాసులకి గిరిజనులకి ఇతరులకు కూడా కోట్లాది మంది భక్తులుగా ఉండే ఈ మేడారంలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం ఒక అద్భుతమైన రాతి కట్టడాలతో ఒక 200-300 సంవత్సరాల వరకు చెక్కు చెదరని విధంగా కట్టే కార్యక్రమాలు చాలా వరకు పూర్తి చేసుకొని దాన్ని రేపు అంటే జనవరి 19వ తారీఖు ఉదయం 7 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రుల అందరి సమక్షంలో ఏదైతే ఈ పునరుద్ధరించిన టెంపుల్ ఉందో, రీడెవలప్మెంట్ చేసిన టెంపుల్ ఉందో, చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేసిన కార్యక్రమం ఉందో, దీంతో పాటు ఇప్పటికీ సుమారు 19 ఎకరాలు ఈ టెంపుల్ పర్పస్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. ఇంకా 21-22 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయబోతున్నాం. రమారమి 40-41 ఎకరాలు ఈ సమ్మక్క సారలమ్మ పేరు మీద ఎక్విజిషన్ చేసి దాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలకి వచ్చే భక్తులకి భవిష్యత్తు తరాలకి ఉపయోగపడే విధంగా అదే రకంగా జంపన్న వాగును కూడా
నిరంతరము 365 డేస్ జంపన్న వాగులో కూడా నీళ్లు ఉండే విధంగా గోదావరి నుంచి వచ్చే నీటితో రామప్ప నుంచి వచ్చే నీటిని ఆ పైప్ లైన్ కూడా అఫీషియల్ గా లక్నవరానికి ఇచ్చి అక్కడి నుంచి ఈ జంపన్న వాగుకి పైప్ లైన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకనే వేదిక మీద అప్రూవ్ చేస్తూ అనౌన్స్ చేశారు. అంటే ఈ జంపన్న వాగులో 365 డేస్ వాటర్ ఎప్పుడు ఫ్రెష్ వాటర్ లో వచ్చిన భక్తులకి స్నానాలకి చేసుకునే విధంగా వారి మొక్కులు చెల్లించే విధంగా వాటర్ ను కూడా ఉంచడానికి కావలసిన చెక్ డ్యామ్లు ఇతరత్ర కూడా శాశ్వత పనులు పూర్తి చేయటమే కాకుండా ఈ మేడారాన్ని ఏదో ఇప్పుడు చేశాం, కేబినెట్ పెట్టాం, అయిపోయింది అన్నది కాదు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం ఈ ఆదివాసుల దేవుళ్ళ మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధ, డెడికేషను ఏంటి అనేది ఈనాడు రాష్ట్ర ప్రజలకే కాదు, ఈ సమ్మక్క సారమ్మని పూజించే కోట్లాది మంది భక్తులకి స్పష్టంగా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ మేడారాన్ని తిరుపతిని మరిపించే విధంగా, ఏదైతే కుంభమేళాన్ని మరిపించే విధంగా భవిష్యత్తు తరాలకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదొక అద్భుత పుణ్యక్షేత్రంగా ఈ ప్రభుత్వం తీర్చిదిద్దే విధంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నా ఆ దిశలో తప్పకుండా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దల కోమటిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు మా అక్క సీతక్క గారికి శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్క గారికి, మా అన్నగారు పార్లమెంట్ సభ్యులు వల్లం నాయక్ గారు, మీ అందరు కూడా సమ్మక్క సారక్క సందర్భంగా శుభాకాంక్షలతో పాటు మీ అందరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మా గౌరవ పెద్దలు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. క్యాబినెట్లో చారిత్రాత్మకమైన క్యాబినెట్ మీటింగ్ ఇది. నేను 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నాను, కానీ ఇలాంటి మారుమూల ప్రాంతంలో కోట్లాది మంది కొలిచే దేవతల సమక్షంలో క్యాబినెట్ మీటింగ్ చేర్చుకోవడం, విధంగా క్యాబినెట్ మంత్రిగా మాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా వారికి కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు 2 విషయాలు ఏంటంటే, యామ్ రోడ్ సంబంధించి మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మా R&B శాఖ ద్వారా దాదాపు ఒక 6,000 కిలోమీటర్ల పైన రోడ్లని 11,334 కోట్లతో ఎస్టిమేట్ వేసి ఆ టెండర్ ప్రాసెస్ అవుతుంది. దాన్ని కూడా వేగవంతం చేయాలని, దాంతోపాటు పంచాయతీరాజ్ శాఖ కూడా 6,000 కోట్లతోని గ్రామీణ ప్రాంతాల నుంచి మండల హెడ్ క్వార్టర్ నుంచి విధా హెడ్ క్వార్టర్కు R&B శాఖ దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి చర్చించి త్వరగా పనులు ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దాంతోపాటు మీకు తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి. నిన్ననే మనం చూసినాం, బాసర IITలో ట్రిపుల్ తరాలో చరిత్రలో 200 కోట్లతో అక్కడ ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేసి విద్యతోనే అభివృద్ధి అని చెప్పి నమ్మే ముఖ్యమంత్రి గారు, మా ప్రజాప్రభుత్వం, మేము మంత్రులం ఈరోజు 20,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతూ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కుల మతాలకు అతీతంగా ఒకే దగ్గర స్కూళ్ళు కూడా ప్రారంభించి వేగంగా పనులు నడుస్తున్న సంగతి తెలుసు. ఆ దశలో ఆ క్రమంలో భాగంగా నేను కోరగానే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ తర్వాత పెద్ద యూనివర్సిటీ 2004-05లో నేను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించిన మహాత్మా గాంధీ యూనివర్సిటీ, లా కాలేజ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజు, MBA అన్ని కూడా కోర్సెస్ ఉన్నాయి. కానీ మీరు అప్పటికెళ్ళి తెలంగాణ వచ్చినప్పటికెళ్ళి ఆ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు పట్టించుకోలే. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నేను కోరగానే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా కాలేజ్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకుని రిజల్ట్ పాస్ చేస్తూ ఆ కాలేజీలో 24 కొత్త పోస్టులు,
ఫార్మసీ కాలేజీలో 20 కొత్త పోస్టులు మంజూరు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రితో పాటు మా మంత్రిమండలికి ఆ యూనివర్సిటీ ఆ ప్రాంత శాసనసభ్యునిగా మంత్రిగా ఇవన్నీ కూడా సెల్ఫ్ ఫండ్ ఫైనాన్సింగ్ కోర్సెస్ మీకు తెలిసి ఆ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఎంత డిమాండ్ ఉన్న మొత్తం కరోనా కానీ అన్ని రంగాల్లో కూడా మన ఆ తెలుగు హైదరాబాదే తెలంగాణనే ముఖ్యంగా ఉంది. అలాంటి కాలేజీ కావాలని ఈరోజు వారు మన క్యాబినెట్ ఆమోదించడం అభినందనీయం. దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలతో పాటు అలాగే మా గౌరవ మంత్రివర్యులు మా సీతక్క గారితో పాటు మా గౌరవ మంత్రివర్యులు మేమందరం రోజు టీవీలో పేపర్లో చూస్తున్నాం. కానీ తక్కువ టైంలో సమ్మక్క సారలని ఈరోజు రాతి కన్నాలతో ఒక 2-2.5 మాసాల్లోనే అపురూపంగా తీర్చిదిద్ది మరొక 1000 సంవత్సరాలు ఉండే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దగ్గర నడిపించిన మా పెద్దలకు నిజంగా ఎందుకంటే చాలా సంతోషం. ఎప్పుడు రెగ్యులర్గా మేము కూడా దర్శనానికి వచ్చేవాళ్ళం, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా వచ్చాం. కానీ ఈరోజు చూసిన తర్వాత ఈ వాతావరణం చూసిన తర్వాత ఒక జాతరే కాదు, ప్రతి ఆదివారం కానీ ప్రతిరోజు కూడా సమ్మక్క సారలను కొలుచుకోవడానికి ఈ ప్రాంతంలో చూడడానికి కంపల్సరీ అందరితో ఆ విధంగా ఏర్పాటు చేయడం నిజంగా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఎన్ని రోజులు ఉంటామని కాదు, మన పేరు తర్వాత మనం ఏం చేసామన్నది మన గురించి ఏమనుకుంటున్నామని ముఖ్యం. ఆ కార్యక్రమం చెప్పగానే మా మంత్రివర్యులు పట్టుదలతో 24 గంటలు మా సీతక్కతో కలుపుకొని దేవాదాయ శాఖ మంత్రితో కలుపుకొని నిజంగా అపూర్వ ఖండనగా తిరుపతి అక్కడికి వెళ్ళేటట్టు ఇక్కడికి వస్తున్నాం. మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ లా కాలేజ్ ఫార్మసీ కాలేజ్ 13,500 కోట్ల R&B హ్యాంగ్ రోడ్ దేశంలో ఏ రాష్ట్రంలో డబుల్ రోడ్లు ఎవరు చేయలేని విధంగా పంచాయతీరాలు 2 సంవత్సరాల తర్వాత మట్టి రోడ్ అనేది తెలంగాణలో కనిపించదు. ఇది ఈరోజు దానికి సంబంధించి క్యాబినెట్ త్వరగా పనులు స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు మాట్లాడుతున్నారు. ప్రెస్లో పార్టిసిపేట్ చేస్తున్న గౌరవ మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరుడు పొంగులేటి సీనన్న గారికి, గౌరవనీయులు పెద్దలు మా అన్న వెంకటరెడ్డి అన్న గారికి, గౌరవనీయులు పెద్దలు మా ఎంపీ గారు మా సోదరుడు బలరాం నాయక్ గారికి, మరి హైదరాబాద్ వరంగల్ ములుగు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న మా పత్రికా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీరు వ్యయ ప్రయాసాల కోర్చి ఇంత దూరం వచ్చినా తప్పకుండా మీరందరూ సంతోషంగా మీరు మీ కుటుంబాలు ఉండాలని మీ అందరి తరఫున మా సమ్మక్క సారలమ్మను కోరుకుంటూ, ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ ఎప్పుడూ కూడా మరి క్యాబినెట్ అనేది హైదరాబాద్ బయట జరగలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సహచర మంత్రులు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరూ ఇంత దూరం సుదూరం అటవీ ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతం, ఈ ప్రాంతంలోకి వచ్చి క్యాబినెట్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని మరి ఎంతోమంది జీవితాలను మార్చేటువంటి నిర్ణయాలను ఈరోజు తీసుకున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి, మా క్యాబినెట్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు చూసిన గుడి కూడా సెప్టెంబర్ 24 నాడు వచ్చి మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేస్తే అక్టోబర్ నెల మొత్తం దాదాపుగా మంత్ ఎండింగ్ వరకు వర్షాలు విపరీతంగా ఉండే, అయినా కూడా మరి ఈరోజు ఒక దిక్కు జాతర నిర్వహణ వరకు, తర్వాత గుడి నిర్మాణం వరకు ఇవన్నీ కూడా మా ఇన్ఛార్జి మంత్రి గారు ఆదేశాలు, ఆర్డర్స్ అంటే పర్యవేక్షణ శ్రీనివాస్ రెడ్డి గారు నిరంతరం మరి చేస్తున్నందుకు, మరి అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖక్క గారికి, మా అందరు మినిస్టర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మొదటి నుంచి కూడా 2 అంశాల మీద బలంగా కోరుకున్నా. ఒకటి, అధికారికంగా ఎప్పుడైనా సమ్మక్క సారలమ్మకు సేవ చేయాలి అధికారంలో ఉండి అనుకున్నా, అది
ఈ నాళ్లకు కళ నెరవేరడమే కాకుండా ఆ కళని ఏదో నా అవకాశం కోసము నా హోదా కోసము కాకుండా కొన్నేళ్ళు కొన్ని వందల సంవత్సరాలు 1000 సంవత్సరాలు సమ్మక్క సారలమ్మ చరిత్ర భవిష్యత్తులో ఉండాలి అనేది ఆ కళ ఈరోజు గుడి నిర్మాణంతో మరి చేయడం జరిగింది. గతంలో నేను ములుగులో తలాపునే నీరు మారుతుంది కానీ మాకు నీళ్లు రావట్లేదని 2006-2008లో కూడా పాదయాత్ర చేసినాం. గత 10 సంవత్సరాల్లో కూడా అనేక సార్లు అడిగినాం. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకునేది నీళ్లు నిధులు నియామకాలను. కానీ గోదావరి నుంచి దేవాదుల నీళ్ళు కానీ తుపాకులగూడెం బ్యారేజ్ కానీ ఇవన్నీ పోయినా మాకు నీళ్లు రావడం లేదని. కానీ ఈరోజు మరి ములుగు మండలంలో లిఫ్ట్ పొట్లాపురం లిఫ్ట్ దానికి దాదాపుగా 8,000 ఎకరాలు ఇప్పుడున్న ఆయకట్టు ఇంకా కొంచెం చేసుకుంటే 15,000-20,000 ఎకరాలకు కూడా పార్క్ 143 కోట్ల రూపాయలతోటి ఈరోజు క్యాబినెట్లో మొట్టమొదటిసారి వరంగల్ జిల్లాలో తలాపునే గోదావరి ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటి నుంచి చేసిన పోరాటం ఇన్నాళ్లకు కళ నెరవేరినందుకు నిజంగా రైతన్నల యొక్క చెమట చుక్కలను చూసిన వ్యక్తులుగా రోజు అరే నీళ్ళు ఇక్కడి నుంచే పోతున్నాయి ఇక్కడ వస్తలేదు, పక్కనే 100 కిలోమీటర్లు మాకు గోదావరి ప్రవహించింది నీళ్ళు రాలేదు. ఈరోజు సమ్మక్క సారలమ్మ సన్నిధిలో జరిగిన క్యాబినెట్లో 143 కోట్ల రూపాయలు ఇస్తూ మరి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి గారికి, సంబంధిత శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారికి, మా సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తామని. అదేవిధంగా స్టేజ్ మీద మరొకటి అప్పటిదప్పుడు మరి ఆలోచన చేసి బట్టన్న గారు నువ్వు ఎప్పుడు అడుగుతావు కదా ఇది ఇప్పుడు చేయించుకోమని జంపన వాగులో నిరంతరం నీళ్లు ప్రవహించాలని మరి గోదావరి జలాలు రామప్పలో స్టోరేజ్ చేస్తున్నారు. అవి తపాస్పల్లి జనగామం అంతటి పోతుంది కానీ మాకు వస్తలేదు. కాబట్టి రామప్ప చెరువు నుంచి లక్నవరంలోకి పైప్ లైన్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే ప్రకటించడం జరిగింది. సో అది కూడా దాదాపు 35 కోట్ల రూపాయలతోటి ఈ సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మేము సాధించుకున్నది. ఆ నీళ్ళ ద్వారా అటు లక్నవరంలో రైతులకు కానీ టూరిజం కానీ తర్వాత అదే కాలువ జంపన్న వాగులోకి వస్తుంది. సో భక్తులకు కూడా నిరంతరం నీళ్లు ఇవ్వడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఇక్కడ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, మా సహచర మంత్రులకు, ఆయా శాఖల మంత్రులకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఏదన్నా ఇన్కన్వీనియన్స్గా ఉంటే మా అటవీ ప్రాంత పరిస్థితిని అర్థం చేసుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ తప్పప్పులు జరిగితే మన్నించాలని కోరుకుంటాం. అలాగే సర్లేనట్లు ఈ పవిత్రమైన స్థలంలో ఒక మంచి యజ్ఞంలాగా మొదలుపెట్టి చేసినవన్నా ఎవరు ఏమనుకున్నా మనసా వాచా కర్మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాదు దేశంలో ఆరాధ దైవంగా పూజించే సమ్మక్క సారలమ్మ గద్దెలు కానీ ఆ ప్రాకారాలు కానీ ఆ పరిసర ప్రాంతాలను కానీ చేయటం జరిగింది. ఇది రాజకీయంతో కూడుకుంది కాదు. ఎందుకంటే కరెక్షన్ అప్పుడే చెప్తానన్న నాకు నేను కూడా ప్రోగ్రామ్ చూసుకొని సరే లేట్ అయింది చూడండి. అందుకే మా అక్క అన్నిటికీ మా అక్కనే దాని తరఫున మీకు సారీ చెప్తున్నాం. అట్లా రావాలి మీరే ఉరుకుతుర్రేమో
సారుల కూతురు
రెడీ అన్న రోలింగ్. మేడారంలో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ జాతరకు సంబంధించి ఇప్పటికే ఆ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆ 100 కోట్లకు పైగా ఆ నిధులతో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాలతో చేపట్టినటువంటి గద్దెలను కూడా ఈరోజు ఆ సీఎం రేవంత్ రెడ్డి ఉదయం మంత్రులతో పాటు వారి కుటుంబ సమేతంగా ఇక్కడికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరణను అధికారులకు తెలుసుకున్నారు. ఈ నెల 28న ప్రారంభం కానున్న జాతరలోపు కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. చూసుకోవచ్చు, ఇప్పటికే మేడారం కూడా పెద్ద భక్త సంద్రంతో నిండిపోయింది. జాతర మొదలుపాక ముందే కూడా వేలాది మంది కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనాలు అమ్మ సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని ఒక అద్భుతంగా నిర్మించాలని చెప్పచ్చు. మనం చూసుకోవచ్చు, విజువల్స్లో చూసుకుంటున్నట్లయితే ఇక్కడ ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే గద్దెలు ఉన్నాయో ఆ గద్దెల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి విజువల్ చూసుకోవచ్చు. ఇప్పటికే వేలాది మందిగా భక్తులు తరలి వస్తున్న విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే భక్తులకు ఒక నమ్మకం, సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటే తాము కోరికలను కూడా నెరవేరుతాయని కూడా అలా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమ్మవారి కోరికలు నెరవేరాలని కూడా అలాగే చూసుకోవచ్చు. ఏదైతే బంగారం అని చెప్పుకుంటామో ఆ బంగారాన్ని కూడా అమ్మవారికి సమర్పించలే చూసుకోవచ్చు. వేలాది మందిగా భక్తులు కూడా ఇక్కడికి ఉదయం నుంచి చేరుతున్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అమ్మవారిని దర్శించి కుటుంబ సమేతంగా దర్శించుకొని ఇక్కడ నుంచి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే హెలికాప్టర్లో బయలుదేరారు. ఈరోజు ఆయన దావాస్ పర్యటన నేపథ్యంలో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆ హెలికాప్టర్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఆయన బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, అమ్మవారు దర్శించేందుకు కూడా వేలాది మంది మహిళలు మంది భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆ సమ్మాన లక్షలాది మందిగా దాదాపు 3 కోట్ల మంది భక్తులు ఇక్కడ దర్శనం చేసుకునే అవకాశం ఇక్కడ ప్రభుత్వం కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసింది. నిర్మాణాలు దాదాపు 250 కోట్ల నిధులతో కూడా కేటాయించారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారిని దర్శించుకునే విధంగా కూడా ఉండేందుకు కూడా శాశ్వత ప్రాతిపదికన కూడా ఆ ఏర్పాట్లను కూడా చేశారు. చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే నిర్మాణాలు చేపట్టారో సాంస్కృతిక గిరిజన ఆ సంస్కృతి సాంప్రదాయాలు వెన్నుబడేలకు కూడా ఇక్కడ ఏర్పాట్లను కూడా చేశారు. ఎక్కడ చూసుకోవచ్చు, గిరిజనకు సంబంధించిన వాటికి సంబంధించిన గుర్తు ఉండిన విధంగా కూడా ఏర్పాటు చేస్తారు. విజువల్స్లో కనిపిస్తుంది. అలాగే చూసుకోవచ్చు, చాలా మంది ఉదయం నుంచి కూడా ఏదైతే సీఎం ఇక్కడ నుంచి బయలుదేరిన వెంటనే వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెల 28, 29, 30 జరగనున్న 4 రోజుల పాటు జరగని మేడారం జాతరలో దాదాపు 3 కోట్లకు పైగా జనాలు దర్శించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు కనిపిస్తుంది. మరో వారం రోజుల్లో ఈ జాతర మొదలు కాబోతుంది. జాతర మొదలు కాకముందే కూడా జనాలు వేలాది మందిగా తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకునే పరిస్థితి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఆ సమ్మక్క ఉందో సమ్మక్కను దర్శించేందుకు కూడా వేలాది మంది తండోపతండాలుగా జనాలు వచ్చారు. అలాగే వారి మొక్కులు ఏదైతే మొక్కులు ఉన్నాయో బంగారాన్ని చెల్లించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వారి మొక్కుల్ని చెల్లించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకున్నట్లయితే వేలాది మందిగా ఉదయం నుంచి చూసుకోవచ్చు తండాలుగా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాటు ప్రజలకు అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా శాశ్వత ప్రాతిపదికన కూడా
చూసుకోవచ్చు. ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డున జరిగే కేబినెట్ సమావేశం కూడా ఈసారి ఇక్కడ ప్రతిష్టాత్మకంగా హైదరాబాదు బైడెన్ కూడా మొదటిసారిగా కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. మేడారంలో ఏదైతే అమ్మవారి సన్నిధిలో కూడా ఈసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయాల అభివృద్ధి కావచ్చు, ఏదైతే బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి, అలాగే ఏదైతే దక్షిణ కుంభమేళగా చెప్పినటువంటి మేడారం జాతర కూడా వాళ్ళ వేలాది మంది లక్షలాది మందిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేందుకు కూడా ఏర్పాటు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి దాదాపు 250 కోట్లతో నిర్మిస్తున్నటువంటి ఈ మేడారం జాతరకు సంబంధించిన ఆలయ నిర్మాణాలను కూడా వారు పరిశీలించారు. నిన్న అధికారులతో పాటు మంత్రులతో పాటు స్వయంగా పరిశీలించి ఇక్కడ ఉన్న జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఉదయం కుటుంబ సమేతంగా వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఆ శాశ్వత ప్రాతిపదికన ఏదైతే మనం చెప్పుకుంటామో ఆ దక్షిణ కుంభమేళ చెప్తున్నట్టు మేడారం జాతరకు కోట్లాది మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నది. ఏదైతే కుంభమేళగా మనం చెప్తామో అది దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ కూడా కుంభమేళకు వచ్చే ఆ భక్తుల అంత ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పి దీనికి సంబంధించి శాశ్వతంగా ఆ ఏర్పాట్లను కూడా చేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. అలాగే చెప్పవచ్చు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే మేడారం సమ్మక్క సారల జాతరలమ్మకు టీటీడీ ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే దీనికి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి జాతరకు సంబంధించిన కాకుండా ఆ ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, మహారాష్ట్ర ప్రజలు కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన వివిధ పక్క రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎప్పుడు రెగ్యులర్గా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా అధికారులకు ఆయన ఆదేశాలు చేశారు. దానికి సంబంధించి ఏదైతే వాగు సంబంధించిన కూడా వాటర్ నిరంతరం ప్రక్రియగా జరగాలని చెప్పి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా ఉండేందుకు కూడా దానికి సంబంధించిన కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే మంత్రి శ్రీధర్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అదే ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలను కూడా పరిశీలించారు. ఆయన ఈ కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చెప్పవచ్చు సాంస్కృతిక తెలంగాణ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు వెలువడ నిర్వహించే ఈ మేడారం జాతర కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని చెప్పి ఎలాంటి లోటుపాటు కూడా ఉండదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో మేడారం ఫోటో శ్రీకాంత్ లో బయట తీసుకుంటాం.